మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి అష్టమ శని మూలకంగా 2022 ఆగస్టు, సెప్టెంబర్ నుండి సుమారుగా కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలోనే ఉండడం జరిగింది. వీరు చాలా అంటే చాలా ఇబ్బందికరంగానే ఉండడం జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశి వారు కొంత మీ తొందరపాటు స్వభావం కానీ, అందరినీ నమ్మడం కానీ కొంత ఇబ్బందికరానికి గురి చేస్తాయి మిమ్మల్ని. మరి మీకు ఎలాంటిది అంటే కొంత మృత్యు ప్రాప్తి కానీ, ఆపదలు కానీ, అసలు మీరు నలుగురికి సహాయం చేసేవారు. ఇప్పుడు నేను మొన్న ఒకరు మాట్లాడారు నాతో, గురువు గారు నా పరిస్థితి కొంచెం బాగాలేదు. మీకేందయ్యా బాబు, మీకు అద్భుతంగా మీరు కోటీశ్వరులు అంటే, తను ఏం చేశాడంట, అమౌంట్ మొత్తం తీసుకువెళ్ళి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగితే ఏం జరిగింది, అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. ఈ హైడ్రా మూలకంగాన లేదా మనకు ఈ యొక్క కుజుడు స్తంభించడం మూలకంగానో సుమారుగా 1 ఇయర్ నుండి, ఒక 6 నెలల నుండి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా కొంత మనకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే ఉన్నవి. ఇది 2025, ఇది ప్రభుత్వం తప్ప అని నేను అనటం లేదు. కుజుడు మనకు స్తంభించున్నాడు 2024వ సంవత్సరంలో సుమారుగా కూడా జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా, సెప్టెంబర్ నుండి కూడా, ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుండి కూడా కుజుడు స్తంభించాడు. ఎప్పటి వరకు, 2025 జూన్, జూలై వరకు. అప్పటి వరకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్స్ పడిపోవడం కానీ, ఇక ఇదే పరిస్థితి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే పరిస్థితి లాస్ట్ 9.5 సంవత్సరాల క్రితం వచ్చింది. విన్నారా? మరి ఇంకా విషయం చూసుకున్నట్టయితే కొంత ద్వేషాలు, ఓర్వలేనితనము, ఎదుటోడు ఏమైనా కొనుక్కున్నాడు, మంచి స్థానానికి వెళ్ళిందంటే కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టేజ్లో అబ్బా నేను ఇట్లే ఉండిపోతుని, వాడు గొప్పగా కారు కొనుక్కున్నాడే, ఇల్లు కొనుక్కున్నాడే అని చెప్పి, అరే వాళ్ళకి గురుబలం ఉంది కొనుక్కున్నాడు, నీకు గురుబలం వచ్చింది, అసలు మీ బిడ్డను చదివిపించారు, మీ కొడుకుకు జాబ్ వచ్చింది, మీ కొడుకుకు వివాహం జరిపించారు, వాళ్ళ టైం ఇప్పుడు, మీ టైం అప్పుడు అయిపోయింది కావచ్చును. అలా ఎప్పుడైనా కూడా ద్వేషించొద్దు ఎదుటి వ్యక్తిని మనసులో. ఇక మరొకటి ఏమిటంటే నేరారోపణలు. ఇంకా మనకు ఇప్పుడు నేరారోపణ అంటే, ఇప్పుడు ఉదాహరణ చూసుకున్నట్టయితే ఆంధ్రాలో మనకు ఎవరైతే సోషల్ మీడియాలో కొంత ఇబ్బందికరమైనటువంటి
పోస్టులు పెట్టేటువంటి వారిపై చర్యలు విధిస్తూ ఉన్నారు. ఇది అంటే వారు ఎప్పుడూ చేసినటువంటి దానికి ఇప్పుడు శిక్ష పడడం అంటే ఇది నేరారోపణ అంటారు దీన్ని. ఇగో ఇప్పుడు ఈ అష్టమ శని ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పరిణామాలు గోచరిస్తాయి. అష్టమ గురువు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పరిణామాలు గోచరిస్తాయి. మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాం. ఆర్ రిలేటెడ్ బాలేదు. ఆర్ రిలేటెడ్ బాలేదు అంటే రాజు కావచ్చును, రామేష్ కావచ్చును, రాకేష్ కావచ్చును, ఎవరైనా కావచ్చును. ఇందులో రామ్ గోపాల్ వర్మ కావచ్చును, ఇందులో రాజ్ తరుణ్ హీరో కావచ్చును. మనం వీరు అని చెప్పలేదు కదా. ఆర్ రిలేటెడ్ బాగాలేదు అని చెప్పి నేను జనవరి ఫిబ్రవరిలోనే నేను వీడియో చేశా విన్నరా. కనుక ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంత శిక్ష ప్రాప్తి అవమానాలు కూడా జరుగుతాయి. నలుగురిట్లో అవమానాలు జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి. కనుక ఇక్కడ ఎవరు ఏది శాశ్వతం కాదు. నేనైనా మీరైనా ఎవ్వరైనా కూడా ఇక్కడ కొన్ని సందర్భాలలో ఇక్కడ మనం 100 మంచి పనులు చేసినా కూడా ఏదైనా ఒక చెడ్డ పని జరిగితే మాత్రము దాన్నే భూతద్దం పెట్టి చూస్తారు. ఇది మాత్రం గమనించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే స్థిరాస్తుల వృద్ధి కలుగుతుంది ఎంతో కొంత. అదేవిధంగా ధన ప్రాప్తి ఉంది. వారం ఈ యొక్క మనకు నెల చివరలో కీర్తి లాభం ఉంది. బంధుమిత్రులకు సంబంధించి చక్కటి సాంగత్యం కూడా గోచరిస్తుంది ఈ యొక్క నెల చివరలో చూసుకున్నట్టయితే. మరి యొక్క కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా వివాహం ఎవరైతే లేదో వారికి తప్పకుండా కూడా ఆ వృత్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. ధన ధాన్య ప్రాప్తి కూడా గోచరిస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా శనికి సంబంధించినటువంటి హోమాలలో పాల్గొనండి. మన వద్ద కేవలం 2500కే శని పాశుపత హోమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.